हाई फ्रेंड्स वाइश रेसिपीस चैनल की स्वागतम। భోగి పళ్ళను ఎలా పోస్తున్నారు? ఇలా పోస్తే పిల్లల దిష్టి మొత్తం తొలగిపోయి భోగభాగ్యాలు కలుగుతాయి. తెలుగువారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ 4 రోజుల పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ 4 రోజుల పండుగలో మొదటి రోజును భోగి అని పిలుస్తారు. ఈ సంవత్సరం భోగి పండుగ జనవరి 14వ తేదీ మంగళవారం నాడు వచ్చింది. ఈ రోజు భోగి మంటలు వేస్తారు. అంతేకాకుండా పిల్లలకు భోగి పళ్ళు పోయటం, బొమ్మల కొలువు పెట్టడం వంటివి కూడా చేస్తారు. భోగి పండుగ రోజున పెద్దవాళ్లు ఇంటిలో ఉన్న చిన్నారుల తలలపై రేగిపళ్లను పోస్తారు. దీనిని భోగిపళ్ళు పోయటం అని అంటారు. ఈ భోగి పండ్ల కోసం రేగుపళ్ళు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు ఉపయోగిస్తారు. కొంతమంది శనగలను కూడా వాడతారు. రేగుపళ్లను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణుడు దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయటం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని ఒక నమ్మకం. అలాగే తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. ఈ భోగి పండ్లను 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై పోయవచ్చు. ఈ విధంగా భోగి పండ్లను పోయటం వెనుక ఒక సాంప్రదాయం ఉంది. అలాగే దానికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది. రేగు పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. బదరిక వనంలో నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి తీవ్రమైన తపస్సును చేశారు. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటన గుర్తుగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ఒక నమ్మకం. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి వెళ్తారు. ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతారు. సంక్రాంతి అనేది సూర్యుని పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రని రూపము, ఎర్రటి రంగు కారణంగా దీనికి ఆర్కఫలం అనే పేరు కూడా వచ్చింది. సూర్య భగవానుని ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పిల్లల తలపై పోస్తారు. ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని రేగు చెట్టు పెరుగుతుంది. అలాగే సంక్రాంతి సమయంలో రేగుపళ్ళు అందుబాటులోకి వస్తాయి. పులుపు తీపి రుచి కలిగిన ఈ రేగుపళ్ళు మంచి రుచినే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే పిల్లల తలపై భోగిపళ్ళు పోసి ఈ సాంప్రదాయానికి రేగుపళ్ళని ఎంచుకున్నారు. 5 ఏళ్లలో పిల్లలకు భోగి పండుగ రోజు భోగిపళ్ళు పోస్తారు. 5 ఏళ్లలో పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయి. రేగుపళ్ళల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే రకరకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి రేగుపళ్ళు వాళ్లపై పోయటం వల్ల వాటికి పిల్లలు అట్రాక్ట్ అయ్యి తినడానికి ఇష్టపడతారు. అందుకే రేగుపళ్ళు భోగి రోజున భోగి పళ్ళుగా మారిపోయాయి. రేగుపళ్లతో పాటు డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరుకు ముక్కలు వాడతారు. బంతిపూల రెక్కలు వాడటం వెనుక కూడా ఒక కారణం ఉంది. బంతిపూలకు క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. అలాగే చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అందువల్ల బంతిపూల రెక్కలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు మన పెద్దవాళ్ళు. మన ఈ సాంప్రదాయాల వెనక అనేక అర్థాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియనంత మాత్రాన మనం ఆచార సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అని కొట్టి పారేయకూడదు. వాటి విలువలు తెలుసుకుని వాటిని మనం ఆచరించితే మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, భోగి రోజు పిల్లలకు భోగి పండ్లను పోయటం వెనుక ఎంత శాస్త్రీయ కారణం ఉందో సాంప్రదాయం కూడా దాగి ఉంది. మీరు కూడా ఇదే విధంగా భోగి పళ్ళను పోయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి.